నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్లో తీవ్ర దుమారం చేరుతున్నాయి. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇటు మంత్రి కొండా సురేఖ కూడా మొన్న ఒక వివరణ ఇవ్వడం జరిగింది. తన కూతురు మాట్లాడిన మాటలకు తనకు సంబంధం లేదు, ఆమె వ్యక్తిగతం అంటూ కూడా చెప్పింది. ఇక్కడ మీరు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే కూతురు సుష్మిత మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారా? పరకాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని మరి దృష్టిలో పెట్టుకొని సుష్మితా పటేల్ గారు కొండా సురేఖ గారి కూతురు మాట్లాడిన భాష అహంకారపూరితంగా సంస్కారహీనంగా ఉంది కాబట్టి దానికి నైతిక బాధ్యతగా కొండా సురేఖ గారి ఇది మూడోసారి, గతంలో క్షమించడం జరిగింది, ఇది మూడోసారి మరి రిపీటెడ్గా వారు మాట్లాడడం, అది తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోభావాల్ని కించపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్టీని దిగజార్చే విధంగా, పార్టీకి నష్టం వాటిల్లే విధంగా వారి మరి ప్రవర్తన ఉంది కాబట్టి వారి మీద తప్పకుండా మంత్రి గారి మీదనే చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మంట పెట్టింది ఎవరు? అసలుకి పరకాల బహిరంగ సభలో మాట్లాడింది సీఎం రేవంత్ రెడ్డి. రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళోసారి ఎమ్మెల్యే గెలిపించాలని అన్నారు. అక్కడ ఆమె మొదటి నుంచి కూడా సీట్ ఆశిస్తుంది. పరకాల నాదే, రాబోయే రోజుల్లో నేనే గెలుస్తా, నేనే అక్కడ ఎమ్మెల్యే అని ఆమె చెప్పుకుంటుంది. ఈ విషయంలో ఫస్ట్ మంట పెట్టింది ఎవరు? ఇటు సీఎం రేవంత్ రెడ్డా, లేకపోతే కొండా సురేఖ కూతురు సుష్మితనా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా, తర్వాత PCC అధ్యక్షులుగా, ఈరోజు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. వారికి అధిష్టానం ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే ఈరోజు ప్రభుత్వాన్ని తెలంగాణలో సజావుగా నడిపిస్తూ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మరి తెలంగాణ ప్రజలకు చేరవేస్తూ అది దేశంలోనే తెలంగాణని రోడ్ మోడల్గా పెట్టాలనే మరి విజన్ 2047 లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారికి ఆ మాత్రం స్వేచ్ఛ లేదంటారా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ క్యాండిడేట్ అయితే కరెక్ట్ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకుండానే మాట్లాడతారా? ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిగా వారు ఏదైనా మాట్లాడవచ్చు. అలాంటి తరుణంలో మీరేమన్నా ఆశిస్తే రేపు నియోజకవర్గాలు పెరుగుతున్నప్పుడు మీరు ఆ రోజు అప్లికేషన్, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలకు ఈ 3 సంవత్సరాల్లో మీరు ఇంకా ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై ప్రజా కష్టసుఖాల్లో మీరు ఉంటే ఆ రోజు మరి సర్వేలలో మీ పేరే మంచిగా ఉంటే మీకే వస్తుందేమో, రాదని ఎవరు చెప్పారు? అలాంటి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా మీరు ప్రజల్లో ఎక్కడ ప్రజాక్షేత్రంలో కష్టపడకుండానే టికెట్స్ ఆశించడానికి మరి పరకాలు ఏమన్నా మీ జాగిరా? ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తుంది. మీరు పార్టీలో స్థానం మరి సాధించుకోవాలనుకున్నప్పుడు కొంత సహనం ఉండాలి, కొంత కష్టం ఉండాలి, అదేవిధంగా నిబద్ధత ఉండాలి. అవన్నీ లేకుండా విచక్షణ రహితంగా మాట్లాడితే టికెట్ వస్తుందని ఎవరు చెప్పింది మీకు? కానీ ఇక్కడ కాంగ్రెస్లో టికెట్ డిసైడ్ చేసేది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ, లేదంటే AICC ప్రతినిధుల? జనరల్గా అయితే మీ కాంగ్రెస్లో టికెట్ డిసైడ్ చేసేది AICC డిసైడ్ చేస్తుంది. వాళ్ళు చెప్పిన పేర్ల ప్రతిపాదన వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరికి వారు చెప్పుకుంటే ఏందన్నట్టు పరిస్థితి? కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా సర్వేలు జరుగుతాయి. కింద ప్రజల మనోభావాల్ని గుర్తించి, సామాజిక సమీకరణలను గుర్తించి ఆ రోజు నిర్ణయం తీసుకోవడానికి ఇటు PCC కార్యవర్గం, అక్కడ AICC CWC కార్యవర్గం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటిదాకా మీరు ఓపిక లేకపోతే మీరు మరి పెద్దలకే గౌరవించని మీరు ఓ సామాన్య పేద కార్యకర్త వస్తే మీరేం గౌరవిస్తారండి? మీకు ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పోతున్నాయని కూడా మీరు ఆలోచించని మరి స్థితిలో మీరు ఉండాలంటే మీ మానసిక పరిస్థితి ఏంటి? ఒక్కసారి మరి ఆత్మవిమర్శ చేసుకోవాలి. సురేఖ గారు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మైండ్ మరి ప్రవర్తన ఉన్న తన కూతుర్ని రాజకీయంగా నిజంగా సక్సెస్ చేయగలుగుతారా? ముందు క్షేత్రంలో మీ అమ్మాయిని మీరు క్షేత్రస్థాయిలో పనిచేయమనండి, కార్యకర్తగా పనిచేయమనండి, కొంత అనుభవాన్ని సాధించమనండి. తర్వాత మీరు వారిని నిలబెట్టుకుంటారా? మీతో పాటే మీరు అసెంబ్లీ తీసుకొస్తారా? తర్వాత సమయం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తాయి. ఆ మాత్రం మీరు ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే తెలంగాణ సమాజం ఎందుకు ఒప్పుకోవాలి? మీ పార్టీ ఎందుకు ఒప్పుకోవాలి? కార్యకర్తలు ఎందుకు సమర్థించాలి?
ఇంకోటి ఇక్కడ అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఎవరికి వారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతారు. ఒకవైపేమో సీఎం రేవంత్ రెడ్డి కానీ టీపీసీసీ కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అంటుంటే రోజుకొకరు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. ఇటు చిన్నారెడ్డి కానీ, అటు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఇప్పుడు సుష్మిత కానీ ఎవరి ఇష్టం మాట్లాడుతారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే నాట్ ఓన్లీ కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత, ఇటు చిన్నారెడ్డి కానీ మొన్న కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇష్టానుసారంగా మాట్లాడండి సీఎం రేవంత్ రెడ్డి మీద. మరి అప్పుడు మాట్లాడలేని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు వచ్చి, ఎస్పెషల్లీ మా మంత్రి కొండా సురేఖ బీసీ మహిళ ఉంది కాబట్టి మరి ఆ మీద ఎందుకు అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసారు? అందరి మీద మాట్లాడవచ్చు కదా, ఓన్లీ కొండా సురేఖనే సెంట్రిక్గా ఎందుకు జరుగుతుంది? గత 3 నెలలుగా రాజగోపాల్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ఈరోజు సురేఖ గారి కుటుంబ సభ్యులు ముగ్గురు మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. మేము ఒక కొండా సురేఖ గారిని మేము టార్గెట్ చేసేది ఏం లేదు, వాళ్ళే సెల్ఫ్ గోల్లో పడ్డారు. నోరు జారడం అనేది కరెక్ట్ కాదు, నోరును అదుపులో పెట్టుకోవాలి. మీ ఆవేదన ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం చెప్పుకోవాలి. పార్టీలో ఒక సిస్టమ్, ఒక కాన్స్టిట్యూషన్, ప్రతి పార్టీకి ఒక సొంత కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దాన్ని మీరు ఉల్లంఘిస్తా అంటే ఎట్లా? మీరు నిర్ణయాలు సరిగా ఉన్నప్పుడు, ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నప్పుడు పార్టీ తప్పకుండా గౌరవిస్తుంది. వచ్చేసారి ప్రభుత్వం ఏ విధంగా సాధించుకోవాలనే తాపత్రయం లేకుండా ఈసారికే మీరు స్వార్థ రాజకీయాలు కావాలి, మీరు మంత్రి కావాలి, లేదంటే ఇంకోటి కావాలనేది అది మీ స్వార్థ రాజకీయాలకు నిదర్శనం కాదా? తప్పకుండా ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కానీ వాళ్ళు త్యాగాలు చేయలేదా? మన్మోహన్ సింగ్ గారిని మరి ప్రధాని చేసుకోలేదా? ఒక మంత్రి రానంత మాత్రాన పార్టీ నష్టపోవాలనా, కార్యకర్తలు నష్టపోవాలనా? మీరు ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడండి, బహిర్గతంగా మాట్లాడే హక్కులు మీకు ఎవరు ఇచ్చిర్రు? కాబట్టి తప్పకుండా మీరు మారండి, లేకపోతే పార్టీ మిమ్మల్ని మీ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి. లేకపోతే దానికి పూర్తి బాధ్యులు మీరే అవుతారు. దానికి బీసీ మన సామాజిక వర్గమో లేకపోతే కార్యకర్తలు కారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది కాబట్టి అందరూ కౌంటర్లు వేస్తున్నారు. అసలు సొల్యూషన్ ఏంటి దీనికి? అంటే కాంగ్రెస్లో ఈ రకంగా స్వేచ్ఛ ఉండడం వల్ల ఈ రకంగా ఎవరికి వారు మాట్లాడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇటు కొండా సురేఖను బర్తరఫ్ కానీ క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఇటు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ చిన్నారెడ్డిపై అనే యాక్షన్ ఉంటుందా ఉండదా? అందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా, ఒకరి మీద చేస్తే కరెక్ట్ కాదు కదా. దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ, ఇది ప్రజా పార్టీ, ప్రజల పార్టీ. ఇందులో సెక్యులర్ పార్టీ, పేద బడుగు బలైన వర్గాలు, ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు దీన్ని బలపరుస్తూ ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇందులో ఎవరైనా కానీ విచక్షణ తప్పి మాట్లాడినా, పార్టీకి నష్టం కలిగేటట్టు ఎవరు మాట్లాడినా తప్పే. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి గుర్తింపు పొందాలనే మనం ఈ స్థాయికి వచ్చినాం. గుర్తింపు కొంత సమయం పట్టవచ్చు, ఆ సమయం కోసం వేచి చూడాలి తప్ప పార్టీకి కార్యకర్తలకు నష్టం కలిగించే మాటలు ఎవరు మాట్లాడకండి. ఇప్పటికైనా అధిష్టానం ఇలాంటి వారికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం కార్యకర్తలను కాపాడుకునే విధంగానే ఆలోచిస్తుంది. కాబట్టి పార్టీ ఆలోచన విధానాన్ని బట్టి మేము తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు కొండా సురేఖ, ఇటు కొండా సుష్మిత వ్యవహారంలో మాత్రం మరి వాళ్ళు వెంటనే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి. మరి లేదంటే మాత్రం ఇటు పార్టీ హైకమాండ్ కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటు తెలంగాణ కాంగ్రెస్లో ఇష్టానుసారంగా కొంతమంది మరి వ్యక్తులు ఇటు పార్టీని మరి అప్రతిష్ట పాలు చేస్తున్నారు కాబట్టి మరి ఈ రకంగా పార్టీ లైన్ దాటి మాట్లాడి ఇష్టానుసారంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా మరి ఇష్టానుసారంగా వాడి మరి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి మరి వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఎవరు కూడా పార్టీ లైన్ తప్పి మరి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం కుదరదు. మరి అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఇటు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అయితే తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో సతీష్, E6 టీవీ, CLP నుంచి.